తిరుమల లడ్డూ తయారీ వ్యవహారంతో అన్నవరం ఆలయానికి సరఫరా చేసే నెయ్యిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నవరం దేవస్థానానికి సరఫరా అవుతున్న నెయ్యిని 2 ఏళ్లుగా ఒకే కంపెనీ సమకూరుస్తోంది. ఆలయ అధికారులు 6 నెలలకొకసారి టెండర్లు పిలుస్తున్నా ప్రతిసారి ఆ కంపెనీ మాత్రమే ఆర్డర్ దక్కించుకుంటుంది. పైగా ఈ కంపెనీ అన్నవరం ఆలయానికి ఒక ధరకు, విశాఖ జిల్లాలోని సింహాచలం దేవస్థానానికి మరో ధరకు నెయ్యి సరఫరా చేయడం దుమారం రేపుతోంది. ఈ 2 ఆలయాలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టును గత వైసీపీ ప్రభుత్వంలో రైతు డైరీ అనే కంపెనీ దక్కించుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఈ కంపెనీ సింహాచలం దేవస్థానానికి కిలో నెయ్యి 344 రూపాయల చొప్పున, అన్నవరం దేవస్థానానికి 538 రూపాయల చొప్పున వసూలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. గతంలో అన్నవరం దేవస్థానానికి విజయ సంఘం డైరీల నుంచి ఏటా 1,80,000 కిలోల వరకు నెయ్యి సరఫరా అయ్యేది. కానీ గత వైసీపీ సర్కార్ 2022 నుంచి వీటిని పక్కకు తప్పించి అనామక కంపెనీతో నెయ్యి సరఫరా చేయిస్తుంది. 2 ఏళ్ల నుంచి రైతు డైరీ కంపెనీకే టెండర్ దక్కడంలో వైసీపీ పెద్దల కమిషన్ల బాగోతం ఉందని చెబుతున్నారు. తిరుమల లడ్డూ తయారీ వ్యవహారంతో అన్నవరం ఆలయానికి సరఫరా చేసే నెయ్యిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, యామిని, కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానానికి సరఫరా అయ్యే నెయ్యిలోనూ అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా చూస్తుంటే వాస్తవ 6 నెలలకు ఒకసారి అన్నవరం దేవస్థానానికి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ పిలుస్తుంటారు. అయితే విచిత్రంగా ఇక్కడ గడిచిన 2 ఏళ్ల నుంచి వైసీపీ నేతలు చెప్పిన కాంట్రాక్టరే 2 ఏళ్ల నుంచి నెయ్యి సరఫరా చేస్తుండడం తీవ్ర అనుమానాస్పద వ్యవహారంగా మారింది. అదేవిధంగా ఇక్కడ సరఫరా చేస్తున్న నెయ్యి నాణ్యతపై కూడా భక్తుల నుంచి అనేక సార్లు ఫిర్యాదులు వచ్చినప్పటికీ కూడా వైసీపీ నేతల ఒత్తిడితో అధికారులు బయటతో ఏమాత్రం నోరు విప్పని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూస్తుంటే రైతు డైరీ అనే సంస్థ 2 ఏళ్ల నుంచి వరుసగా 6 నెలలకోసారి పిలిచే ప్రతి టెండర్ లోనే ఈ కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుంటూ నెయ్యి సరఫరా చేస్తుంది. అదేవిధంగా ఈ నెయ్యి సరఫరా కూడా ధరల్లో వ్యత్యాసాలు తీవ్రంగా ఉండడంతో గడిచిన 2 ఏళ్లలో అన్నవరం దేవస్థానం 7.5 కోట్ల వరకు అదనపు చెల్లింపులు చేసిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూస్తుంటే అన్నవరం దేవస్థానానికి దగ్గరలో ఉన్న సింహాచలం పుణ్యక్షేత్రానికి ఇదే కంపెనీ కేజీ నెయ్యి 344 రూపాయలకు సరఫరా చేస్తుండగా అన్నవరం దేవస్థానం మాత్రం 538 రూపాయలకి టెండర్ దక్కించుకొని సరఫరా చేస్తుండపై తీవ్ర స్థాయిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేవాలయాలు వేరువేరైన కాంట్రాక్టర్ ఒకరైనప్పుడు ఇంత ధరల్లో వ్యత్యాసం ఉండడంపై అధికారులు కూడా ఏమాత్రం నోరు మెదకపోవడం తెర వెనుక వైసీపీ నేతలు సాగిస్తున్న ఈ దురాఘాతాలు ఉన్నాయని ప్రత్యక్షంగా భక్తులు కూడా చెప్తున్నారు. మరో ముఖ్యంగా చూస్తుంటే అన్నవరం దేవస్థానానికి ఏటా 2 లక్షలకు పైగా కేజీల నెయ్యి అవసరం కాగా ఇంత భారీ స్థాయి నెయ్యి రిక్వైర్మెంట్ ని ఓ అనామక కంపెనీకి అప్పగించడంపై కూడా తీవ్ర స్థాయిలో అనుమానాలు దుమారం రేగుతుందని చెప్పాలి. వాస్తవానికి అన్నవరం దేవస్థానానికి గతంలో విజయ డైరీ నుంచి నెయ్యి రప్పిస్తుండగా అది పూర్తి స్థాయిలో నాణ్యతతో ఉండేది. ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో చివరికి దేవస్థానానికి సరఫరా చేసి నెయ్యిలోనూ కూడా అధికార పార్టీ నేతలు అప్పట్లో కక్కుతుపడి తెర వెనుక అనామక కంపెనీ రంగంలో దించి భారీగా డబ్బులు తోచేయడం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. మరో పక్క ఇప్పటికే దీనికి సంబంధించి ప్రతిపాడు ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కాసేపటి కిందే అన్నవరం దేవస్థానం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దేవస్థానానికి సరఫరా అవుతున్న నెయ్యి నాణ్యత లేకపోవడంపై అధికారులు తీవ్రస్థాయిలో నిలదీశారు. ఏ విధంగా ఒకే కాంట్రాక్ట్ 2 ఏళ్ల నుంచి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇస్తున్నారు కూడా తీవ్రస్థాయిలో మండిపడి దీనిపై విచారణ కూడా ఆదేశించారు. యామిని, రైట్, థ్యాంక్ యూ అప్పారావు. ఇవి